ఈనాటి సమావేశానికి ఇచ్చేసినటువంటి మీడియా సోదరులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందుగా మీడియా సోదరులందరూ కూడా ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి వర్యులు జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మీద, గౌరవ ముఖ్యమంత్రి గారి మీద చేసినటువంటి వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తన సుదీర్ఘ 43 సంవత్సరాల రాజకీయ జీవితంలో కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా వివిధ పదవుల్ని అనుభవించినటువంటి వ్యక్తిగా, కాంగ్రెస్ పార్టీలో ఒక నిబద్ధత కలిగినటువంటి వ్యక్తిగా మరి మేమందరం కూడా జీవన్ రెడ్డి గారికి విన్నట్టు ఉన్నటువంటి విషయం మీ అందరికీ తెలియదు కదా. వాస్తవానికి కొన్ని కారణాల వలన జీవన్ రెడ్డి గారు పార్టీని విడనాడినటువంటి పరిస్థితిలో కూడా సమయం పాటించేటువంటి సందర్భాన్ని కూడా మీరందరూ గమనించారు. కానీ ఏదైతే పెద్ద జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పోవాలి, టీఆర్ఎస్ రావాలి అనేటువంటి ఒక పదాన్ని వాడడంతో నిబద్ధత కలిగినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా నిజంగా మేమందరం కూడా చాలా బాధపడుతున్నాం. ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం జీవన్ రెడ్డి గారిని, సార్ ఎందుకు పోవాలనుకుంటారు సార్ కాంగ్రెస్ పార్టీని మీరు? భారతదేశ స్వాతంత్ర అనంతరం కాంగ్రెస్ పార్టీ విధి విధానాలన్నీ కూడా తెలిసినటువంటి ఒక సీనియర్ వ్యక్తిగా, కాంగ్రెస్ పార్టీలో వివిధ దశల్లో కూడా పదవులు అందించినటువంటి వ్యక్తిగా మీరు ఈరోజు పదవి లేదు అనేటువంటి ఒక మాటతోటి కాంగ్రెస్ పార్టీకి పోవాలి అని అంటారు అనేటువంటి ఒక భావన ప్రజల్లో ఒకటి కలుగుతుంది. దయచేసి మేము మిమ్మల్ని అడుగుతున్నాం సార్, ఎందుకు కాంగ్రెస్ పార్టీ పోవాలి? కాంగ్రెస్ పార్టీ మీకు ఏం తక్కువ చేసిందని చెప్పి మేము అడుగుతా ఉన్నాము. వాస్తవానికి జీవన్ రెడ్డి గారు సీనియర్ గారు, వారి వయసుకు మేము చాలా చిన్నగా వచ్చు, కానీ నిబద్ధత కలిగినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఈరోజు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే మాత్రం మేము చూసి ఉండాల్సినటువంటి పరిస్థితిలో కూడా మేము లేము అంటున్నాం. దయచేసి ఒక్కసారి జగిత్యాల నియోజకవర్గ ప్రజలు, జిల్లా ప్రజలు ఒక్కసారి గమనించండి. ఇన్ని సంవత్సరాల జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒకటి మరి మాలాంటి కార్యకర్తలకు ఎక్కడ న్యాయం జరిగిందనేటువంటి ఒక విషయాన్ని జీవన్ రెడ్డి గారు మరి వారు పత్రికా ముఖంగా తెలియజేయాల్సిందిగా మేము అడుగుతున్నాం. ఏ పార్టీ ద్వారా మీరు అభివృద్ధిని చేశారని చెప్పి చెప్పుకుంటున్నాం. ఈరోజు విమర్శలకు దిగడం అనేది నిజంగా అందరికీ తెలిసినటువంటిదే. ఈరోజు ఇదే పెద్ద జీవన్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి ఈ విషయాలు అభివృద్ధి పదంలో జగిత్యాల ముందటికి తీసుకెళ్తున్నా అనేటువంటి విషయం లోపల మేము ఏకీభవించలేము. జగిత్యాల నియోజకవర్గ ప్రజలు, జిల్లా ప్రజలందరూ కూడా తెలిసినటువంటి విషయం అసలు ఎక్కడ అభివృద్ధి జరిగింది జగిత్యాల అనేది జీవన్ రెడ్డి గారు తెలియాలి. యావర్ రోడ్డు అంశం ఏదైతే ఉందో దశాబ్దాల కలగా మారుతున్నటువంటి ఈ యావర్ రోడ్డు జీవన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నటువంటి సమయంలో కూడా ఏం చేసిరో దయచేసి ప్రజలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఏమనంటే పెద్ద జీవన్ రెడ్డి గారు, నేను జేఎన్టీయూ కళాశాల తీసుకొచ్చిన, ఇందిరమ్మ ఇండ్లు నూకపల్లిలో శంకుస్థాపన చేసినాం. అవును సార్, ఏదైతే మీరు ఈ రోజున జేఎన్టీయూ కళాశాల కొండగట్టులో శంకుస్థాపన చేసిన అంటున్నారో అది అందరికీ తెలిసినటువంటి విషయం సార్. ఎక్కడైతే అభివృద్ధి హెడ్ క్వార్టర్లో జరగాల్సినటువంటి అభివృద్ధిని మీరు మారుమూరు ప్రాంతంలో ఒకటి తీసుకెళ్ళిందంటే దానికి కారణం ఏంటిదండి? మీకు సంబంధించినటువంటి భూములను, మీకు సంబంధించినటువంటి మీ అనుచర వర్గానికి సంబంధించినటువంటి భూముల రేట్లు పెరగనీకే జేఎన్టీయూ కళాశాల, జగిత్యాలకు వచ్చినటువంటి జేఎన్టీయూ కళాశాలను కొండగట్టుకు తీసుకెళ్ళినటువంటి విషయం వాస్తవమా కాదా దయచేసి ప్రజలకు తెలియజేయాలి. ఈరోజు ఇందిరమ్మ ఇళ్లకు నేను శంకుస్థాపన అని చెప్తున్నటువంటి ఇదే జీవన్ రెడ్డి గారు జగిత్యాల కూతవేటి దూరంలో ఉన్నటువంటి నర్సింగాపూర్లో 100 ఎకరాలు వీరి అనుచరులు ఈరోజు కబ్జాలు చేస్తూ ఉన్నారని చెప్పని బహిరంగ తెలియజేస్తుంటే మరి నర్సింగాపూర్లో ఎందుకు ఈ శంకుస్థాపన చేయలేకపోయారని చెప్పని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. దయచేసి మా రైతాంగం, మా రైతు సోదరులు కూడా ఆలోచించాలన్న మీరు
మరి జగిత్యాల స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కొన్ని కార్యక్రమాలు చేపట్టడం మీ అందరికీ తెలియదు కాదన్న. 2019 సంవత్సరంలో ప్లీనరీకి సంబంధించి జగిత్యాల జిల్లా నుంచి ఎన్ఎస్సీఏ తరఫున పాల్గొనే అవకాశం నాకు రావడం, గౌరవ అప్పుడు ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు అధ్యక్ష హోదాలో వారిని కలవడం, వారితో మాట్లాడడం జరిగి జగిత్యాల రాగానే నా మీద కుట్రవన్నీ నాకు సంబంధం లేని విషయాల లోపల, నాకు సంబంధం లేని అంశాల లోపల నన్ను ఇప్పించి నన్ను జైలు పాలు చేసి కాంగ్రెస్ పార్టీకి కావాలని దూరం ఉంచినటువంటి వ్యక్తి జీవన్ రెడ్డి. అవునా కాదా? దయచేసి చెప్పండి. మీ స్థాయికి మీరు ఈరోజు మాట్లాడుతున్నారు కదా, మరి మా స్థాయికి మరి మాకు వేసినటువంటి అన్యాయం పైన ఏనాడైనా ఒక్కసారి నాకు గమనించిరా అని చెప్పి నేను సవినయంగా మిమ్మల్ని అడుగుతున్నాను. జగిత్యాల నియోజకవర్గం జిల్లా పరిధి లోపల 2014 నుండి 2020 వరకు మీరందరూ మీ మీడియా సోదరులు అందరికీ తెలుసన్న, ఆర్గనైజేషన్ పరంగా దెబ్బలు తిన్నది ఎవరన్నా? ఎన్ఎస్ఏ తరఫున ముఖేష్ కన్నా. జైలు జీవితం గడిపినాం, అన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కొన్నాను నేను. ఒకానొక సందర్భం లోపల చిన్న పసిగుడ్డు నా కూతురు పసిగుడ్డును నేను చూసుకోలేనటువంటి పరిస్థితి లోపల నన్ను ఎక్కడ వీడు రాహుల్ గాంధీ గారి దగ్గరికి వెళ్ళిపోయి పిసిసి ఆ స్థాయిలో వెళ్ళిపోయాడు అని చెప్పిన ఉద్దేశంతో కుట్రపూరితంగా నన్ను జైల్లో వేసినటువంటి సంఘటనలు మీరు మర్చిపోయారా అని చెప్పి నేను ఒక్కసారి మళ్ళీ జీవన్ రెడ్డి గారికి నా గతాన్ని గుర్తు చేస్తున్నాను. అంటే మీకు జరుగుతూనేమో ఇబ్బంది, ఎదుటి వాళ్ళకి జరుగుతూనేమో అది ఒక అంశం. ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను జీవన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. ఒక నెల రోజుల కాల వ్యవధి లోపల జీవన్ రెడ్డి గారితో అందరికీ ఒకటి ఉంటుందన్న పేటిఎం బ్యాచ్. బట్ జీవన్ రెడ్డి గారికి ఏంటంటే గద్దె బ్యాచ్ ఉంది. ఒకటి జీవన్ రెడ్డి గారికి ఒక గద్దె బ్యాచ్ ఉంది. ఈ గద్దె బ్యాచ్ ఏం చేస్తుంది? ఎక్కడైతే ఎవరైతే ఆపోజిట్ పార్టీలలో ఉంటారో వాళ్ళని క్రిటిసైజ్ చేయడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం. పత్రికాముఖంగా చెప్తున్నాం సోదరులారా, దయచేసి అర్థం చేసుకోండి. మేము కాంగ్రెస్ పార్టీ లోపల ఎన్ని కష్టాలు అనుభవించినా మీకు తెలియదు. మీరు కొత్త తరం కావచ్చు. జీవన్ రెడ్డి గారు ఒక వ్యక్తి ఎదిగేదాకా చూస్తాడు. ఒక వ్యక్తి ఎదిగినట్టే ఈ వ్యక్తిని అణచివేసి ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చేటువంటి ధోరణి కలిగినటువంటి వ్యక్తి జీవన్ రెడ్డి గారు. దయచేసి అర్థం చేసుకోండి సోదరులారా. మీరు ఫేస్బుక్లో కమెంట్ పెట్టినంత మాత్రాన, సోషల్ మీడియాలో ఏమో పోస్టులు పెట్టినంత మాత్రాన భయపడి కాంగ్రెస్ పార్టీకి మేము దూరం కాము. ఇదే జీవన్ రెడ్డి గారు తుమ్మడి హెట్టికి సంబంధించి, కాళేశ్వరంకు సంబంధించి నిన్న మాట్లాడారన్న, మీరు అందరూ గమనించారు. తుమ్మడి హెట్టి అంశం మీద మాట్లాడినటువంటి జీవన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు అబ్బో ఎంత సూపర్ చేసిరని చెప్పి ఇప్పుడు మాట్లాడుతున్న జీవన్ రెడ్డి గారు మీ అందరి పక్షాన్నే కాళేశ్వరం ఒక బోగస్, కాళేశ్వరం అనేది టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఏటీఎం అని చెప్పినటువంటి సందర్భాలు మీకు తెలియదు కాదన్న. ఇదే తుమ్మడి హెట్టికి సంబంధించి 148 సెంటీమీటర్ల వద్ద లభ్యత ఉంటుంటే అక్కడ మన బ్యారేజ్ నిర్మాణం చేయాలని చెప్పని తలంపుతోటి జీవన్ రెడ్డి గారు ఎన్నోసార్లు కాళేశ్వరం అనే సూర్యునీళ్ళు మీదకి వెళ్ళిన కింది నీళ్ళు మీది పోతాయా, సూర్యునీళ్ళు మీది పోతాయా అని చెప్పని కాళేశ్వరం ప్రాజెక్టే వేస్ట్ అన్న జీవన్ రెడ్డి గారు. ఇలా ఈరోజు కాళేశ్వరం వండర్ అని చెప్పని చెప్తున్నారంటే నిజంగా కేసీఆర్ గారికి జీవన్ రెడ్డి గారు ఎంత కమ్ముడు వేయరో ప్రజలకు తెలియాలి.